మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండోయ్. నిన్న సాయంత్రం వీడియో ఇది. వర్షం పడుతుంటే మా వారు వేడివేడిగా ఏదన్నా చేసి పెట్టొచ్చు కదా. ఇక మన వాళ్ళు అడగాలే కానీ మనం ఆగుతామా? కానీ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో సొరకాయ లేతగా ఉంది కదా, సొరకాయ గారెలు చెయ్యి అన్నారు. ఇక ఉన్నదేమో మేమిద్దరమే. సొరకాయ పెద్దగా ఉంది కాబట్టి సగానికి కట్ చేసి పీల్ తీసి సొరకాయ లోపల ఉన్న విత్తనాలు కూడా తీసేసి ఇలా తురిమేశాను. చూడండి ఈ విధంగా. ఈ తురుముని ఒక గిన్నెలో వేసుకొని ఇక చిన్న అల్లం ముక్క తురిమాను, కొత్తిమీర సన్నగా తరిగాను, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తురిమి కరివేపాకు సన్నగా కట్ చేశాను. ఇక సొరకాయ తురుములో బియ్యపు పిండి వేసానండి. నేనైతే తడి బియ్యపు పిండి ఫ్రిడ్జ్లో ఉంటే అదే వేసేసాను. బియ్యపు పిండి వేసిన తర్వాత తురిమిన అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసేసి కలిపేసి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెలు వేస్తాను. నేనైతే ఇంతకు ముందు కొలతలు చెప్పాను. సొరకాయ తురుములో సొరకాయ తురుము కప్పు తురుముకి కప్పు బియ్యపు పిండి అని. కొన్ని సొరకాయలు లేతగా ఉండడం వల్ల నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తడి తక్కువగా ఉంటే తక్కువే వేసుకోవచ్చు. మనకి గారె చేతికి వేయడానికి వీలయ్యేంత వరకు పిండి కలుపుకుంటే సరిపోతుంది. గారెలు అయితే రెడీ అయినాయండి. చిన్నపిల్లలు కనుక మనం ఏదన్నా చేస్తుంటే మన కాళ్ళ దగ్గర నుంచి కదలకుండా ఎలా ఉంటారో లియోగాడు కూడా అదే ఏదన్నా వంట చేస్తుంటే అక్కడి నుంచి ఎట్టు కదలడండి వాడికి అది పెట్టిందాకా. ఇక గారెలు వేయటం అయిపోయింది. ముగ్గురం ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం. వాడికి అవి పెట్టకూడదు ఇవి పెట్టకూడదు అని అనుకుంటాం కానీ మేము తింటుంటే చూస్తుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా పెడతాం.